Everyone, today I would like to talk about Sada and Ariana fight. So మనం చూసినట్టయితే నీతోనే డాన్స్ 2.0 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షోలో అరియానా ఇంకా అవినాష్ చూడంగానే అరే మళ్ళీ వీళ్ళు ఎందుకు వచ్చారు అబ్బా అని అనుకున్నాను. ఎందుకంటే మనం ప్రీవియస్ సీజన్ చూసేటప్పుడు కూడా బీబీ జోడీలో ఎంత రచ్చ ఐ మీన్ ప్రతి దానికి కాంట్రవర్సీ స్ట్రాటజీ డాన్స్ షోని ఒక డాన్స్ షో లాగా చూడకుండా మీరు 6 ఇస్తే మేము 6 ఇస్తాం, మీరు 5 ఇస్తే మేము 5 ఇస్తాం, మీరు 4 ఇస్తే మేము 4 ఇస్తాం అలా అని చెప్పి వాళ్ళు మార్క్స్ ఇస్తారనమాట. డాన్స్ బట్టి ఇవ్వరు. వీళ్ళు ఉన్న కంటెస్టెంట్స్ ఏంటంటే ఇప్పుడు మీకు 6 ఇచ్చినా సరే నెక్స్ట్ వాళ్ళు మీరు బాగా చేస్తే 10/10 ఇచ్చేస్తారనమాట. ఏం గ్రడ్జెస్ ఏం పెట్టుకోరు, చాలా కూల్గా వెళ్తుంది షో, మంచిగా వెళ్తుంది. డాన్స్ని ఇంప్రూవ్ చేయాలని చూస్తారు బట్ కాంట్రవర్సీని కాదు. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి డాన్స్ రాదు. అవినాష్ ఏం చేస్తాడు, అవినాష్కి ఇది అసలు డాన్స్ చేయడమే రాదు. అరియానా తన బాడీయే కదలదు అసలు. అలాంటిది వాళ్ళకి 6 మార్క్స్ ఏంటి, ఒక 5, 4 ఇచ్చినా సరే అది పెద్ద విషయమే. ఎందుకంటే డాన్స్ రాని వాళ్ళకి ఎంత ఇచ్చి మరి 5 అబౌవ్ ఎలా ఇస్తారు, 6, 7, 8. అరియానా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, తనకి పర్ఫార్మెన్స్కి 10/10 ఇచ్చేయాలి అన్నంత ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే సదా చెప్తుంది క్లియర్గా, వాళ్ళు 9 పవని ఇచ్చినా అని చెప్పి తను ఇస్తుంది కాబట్టి మరి 4 మార్క్స్ ఎందుకు కట్ చేస్తావు అని అంటే నాకు ఇచ్చినప్పుడు కూడా అంతే బాధ ఉంది. అంటే టిట్ ఫర్ టాట్ నడుస్తుంది తప్ప డాన్స్ గురించి ఏం ఇక్కడ జరుగుతలేదు. సో సదా నాట్ ఓన్లీ అరియానాకి, తను ముందు కూడా వసంతి సీజన్లో ఉన్నప్పుడు కూడా వసంతి అర్జున్కి భాను 1 మార్క్స్ ఇస్తే జడ్జెస్ స్టాండ్ తీసుకొని వాళ్ళకి 2 మార్క్స్ ఇచ్చి ఆ పర్ఫార్మెన్స్ని ఈక్వల్గా చేశారనమాట. ఓకేనా. సో అలానే సదా మిడిల్లో వచ్చి అది తను జడ్జ్. ఇప్పుడు బిగ్ బాస్లో కూడా నాగార్జున వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వచ్చి తిడతాడు. అలానే సదా కూడా వచ్చి వాళ్ళు తప్పుగా మాట్లాడితే ఏమైనా స్టెప్స్ గురించి మాట్లాడితే ఆబ్వియస్లీ తను జడ్జ్ కాబట్టి ఆబ్వియస్లీ తను మాట్లాడుతుంది. అలా మాట్లాడినప్పుడు ఒక కంటెస్టెంట్ అయి ఉండి జడ్జికి ఒక ఎక్స్పెక్ట్ చేయకుండా అట్లా ఫేస్ దర్టీగా పెడితే ఎవరికైనా కోపం వస్తుంది. సో సదా కూడా దాని మీదనే రియాక్ట్ అయింది, అట్లా ఫేస్ పెట్టకు, నేను చెప్పినప్పుడు మంచిగా విను అని. అలా అరియానా మళ్ళీ తిరిగి నువ్వు అరవకు నా మీద అంటే తను అక్కడ జడ్జి పొజిషన్లో కూర్చుంది, తను కంటెస్టెంట్ పొజిషన్లో కూర్చుంది, తను రైట్ కూడా కాదు. అలాంటిది ఆ సదా మీద అరవడం చాలా తప్పు. సో ఈ ఫైట్లో 100% సదా కరెక్ట్. ఎందుకంటే తన జడ్జిగా తనకి మిడిల్లో వచ్చి ఇన్వాల్వ్ అయ్యే రైట్స్ ఉంది, ఏది కరెక్టో ఏది రాంగో చెప్పే రైట్ ఉంది. సో సదా ఈజ్ కరెక్ట్, అరియానా ఇక్కడ కంప్లీట్లీ రాంగ్. సో దిస్ ఈజ్ అబౌట్ అప్డేట్, మై అప్డేట్. సో మీకు కనుక ఒకవేళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వాలనుకుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.